హాయ్ అండి. మెషిన్ కుట్టే ఆడవాళ్ళ కష్టం మామూలుగా ఉండదండి. ఎందుకంటే నాకు తెలుసు కదా! పొద్దున్నే ఎక్కడియి అక్కడ సామాన్లు చక్కబెట్టేసి ఎవరినాళ్ళకి బయటికి పంపేసిన తర్వాత వంట కార్యక్రమం మొదలెట్టేసరికి సింక్ నిండా సామాన్లు నిండిపోయి ఉంటాయి. ఇంకా మనం 2 కూరలు వండాలంటే మనకి చుక్కలు కనబడతాయన్నమాట. ఈలోపు ఎవరైనా బ్లౌజులు కస్టమర్స్ వచ్చి మా బ్లౌజులు అయిపోయినాయా ఇచ్చేయండి అంటే ఆ కంగారు మామూలుగా ఉండదు. ఇవన్నీ కాదంటూ అలసటగా హడావిడిగా ఏదో వంట చేసేసి పక్కనెట్టేద్దామా అంటే ఈలోపు అదొండండి ఇదొండండి అని మనకు ఆర్డర్స్ వస్తాయి. సరే వండుదాంలే అనుకుని మొదలుపెట్టిన తర్వాత ఇంకిక్కడ టైం ఉంటుందండి. ఈలోపు 11, 12 అయిపోద్ది. ఎంత త్వరగా ట్రై చేసినా 10:30 అయిపోతుంది. నాకైతే అవ్వట్లేదు. చాలా ట్రై చేస్తున్నాను. ఇంకా ఫాస్ట్గా ఆలోచించాలన్నమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం సామాన్లు తోమేసుకుని ఏదో పప్పు వేసిద్దామని ఒక 100 గ్రాముల పప్పులో 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, 4 టమాటాలు, కోసి పక్కన పెట్టుకున్న బీరకాయలు వేసేసి కుక్కర్ అయితే పెట్టేశాను. కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఎడం చేత్తో చేస్తున్నానని. ఎడం చేత్తో చేయట్లేదని. నాకు ఎడం చేత్తో అసలు అలవాటే ఉండదు. నాకు ఆ సామాన్లు పెట్టుకునేది అది అంతా కూడా కుడివైపునే ఉంటుంది. సో నేను వీడియో తీయడం వల్ల ఎడం వైపున కనిపిస్తుంది, ఎడం చేత్తో చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది అంతేనండి. నాకైతే ఎడం చేయి అలవాటే లేదు అసలు. పప్పు పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఇంకా ఇది విజిల్ ఎలాగో వేస్తుంది కాబట్టి మనం పిలుస్తుంది కాబట్టి ఈలోపు మిషన్ పని చూసుకుందామని హడావిడిగా మిషన్ దగ్గరికి వెళ్ళి అవి కూడా సర్దేసుకున్నాను. అన్నీ కుట్టేశానండి. అయితే ఏమైందంటే కొంచెం లూజ్ అయింది. మాకు మళ్ళీ కుట్లేసి ఇవ్వండి అనేసి బ్లౌజులు తిరిగి వచ్చాయి. వీళ్ళు ఏంటంటే ఇచ్చేటప్పుడు లూజ్ ఇస్తారు, మనం వాళ్ళు వేసుకుని చూసిన తర్వాత లూజ్ అయ్యాయి టైట్గా చేయండి అంటారు. ఇవైతే జిగ్జాగ్ చేయడానికి వచ్చాయి. ఈ చీరలు ఇచ్చిన కస్టమర్ ఆ బ్లౌజులు కూడా ఇచ్చారు. అందులో 2 బ్లౌజులే నేను కుట్టానండి. ఆ బ్లౌజులు కొద్దిగా లూజ్ అయ్యాయంట, అందుకని ఒక కుట్టు వేసి ఇమ్మన్నారు. అది కూడా వేసి ఇచ్చాను. ఇవండి టైలరింగ్ వాళ్ళ కష్టాలు. సరిగా మనస్ఫూర్తిగా తినడానికి ఉండదు, పండగల రోజున బట్టలు కట్టుకోవడానికి కూడా ఉండదు. ఎందుకంటే కస్టమర్ బ్లౌజులు కస్టమర్ డ్రెస్సులే కుట్టడానికి సరిపోద్ది టైం మనకైతే ఇంకేమీ లేదు.